అది ఈ రోజు నిన్న బాగా వైరల్ అవుతుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు కూడా మోహన్ బాబు గారు నాకు నా 3 పిల్లలు సమానమనే చెప్తూ వచ్చారు ఎలాంటి సందర్భంలో కూడా. ఇప్పుడు వాళ్ళ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి, బౌన్సర్స్ ఇప్పుడు ఉన్నారు, కొట్టుకున్నారు, ఈ గొడవంతా చాలా వైరల్ అవుతుంది, పైగా ఎక్కువ నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. మీకు తెలిసినంత వరకు ఏంటి సార్? నాకు అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ పాయింట్, అసలు ఎవరి ఫ్యామిలీ గురించి అయినా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ అసలు ఎందుకు మీడియాలో వస్తాయో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎందుకు డిస్కస్ చేస్తారో తెలియదు. మనకు సంబంధం లేని విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని వీళ్ళ ఫ్యామిలీగా చాలా ఫ్యామిలీల గురించి చాలా మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకు అనవసరం కదా, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు తెలుసుకోవాలి. చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరి ఫ్యామిలీ గురించి అని మీడియాలో వచ్చి వాళ్ళు చర్చించుకోవటం, వాళ్ళకి ఒక పేరు వచ్చినాక వాళ్ళంతా రోడ్డు మీద పడ్డట్టు అవటం అనేది మనం బాధపడాలి. దాని మీద మనం చర్చించకూడదు, పర్టికులర్ నేను అసలు చర్చించుకోవాలి. దీని బిఫోర్ కూడా పుష్పకు సంబంధించి కూడా కళ్యాణ్ గారు గురించి అల్లు అర్జున్ గురించి ఇట్లాగే మాట్లాడారు. ఏమీ వేస్ట్ అయ్యింది, ఏదో మాట్లాడతారు, ఏమవుతుంది అంటే సినిమా హైప్ కోసం అంటారా లేకపోతే సినిమా హైప్ కోసం? ఎవరో మాట్లాడు పని లేక నేను ఇప్పుడు కూర్చొని పలానాడు కొట్టుకున్నాడు అంటే దాన్ని ఎవరో చేస్తే దాన్ని లాగుతారు, ఇంత పెద్ద చేస్తారు. నిజమా అబద్ధం అని ఎవరినో చూడాలి కదా. సోషల్ మీడియా వచ్చేసినాక ప్రతిదాన్ని పెంచుకుంటా పోతానికి అలవాటు చేసుకున్నారు అంతా. నెగిటివిటీ పెంచడం అనేది ఎక్కువైపోయింది. ఎందుకు మనకి నెగిటివిటీ అనేది తెలియదు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మనం నెగిటివిటీ. ఇందాక మీరు అన్నారు కొన్ని సినిమాలు బ్యాడ్ సినిమాలు వస్తే కూడా ఆ బ్యాడే మనకి నచ్చుతుంది. అందుకని మన మనుషుల్లో సైకలాజికల్గా మనం నెగిటివిటీ మీద ప్రాణం ఆలోచిస్తున్నాం. నెగిటివ్ ఆలోచనలు మనకి పెరిగిపోయినాయి, అందుకని ప్రతిదీ మనకి నెగిటివ్గానే కనపడుతుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు నాశనం అవ్వాలని కోరుకుంటున్నట్టున్నారు. అందరూ బాగుండాలనుకునేవాడు తక్కువ ఉన్నారు. రిలీజ్ అవుతున్నాయి అన్ని ఒకేసారి కాదనుకుంటున్నాను. బాగుంటాయి. లాస్ట్ ఇయర్ 4 సినిమాలు రిలీజ్, 4 హిట్ అవ్వలేదా? అట్లాగే అవుతాయి. ఇప్పుడు చిరంజీవి గారి జర్నీ గురించి చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ బాగా ఫాలో అయిన పర్సన్, మీకు బాగా తెలిసిన. సో ఆయన టోటల్గా ఇప్పుడున్న పరిస్థితులు ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న ఆయన ఏజ్ ప్రకారంగానే ఉంది? మనం సజెషన్లు ఇచ్చేంత మనకి ఎందుకు అవసరం చెప్పు. ఆయనకి అంత తెలియనివాడు కాదు, చిన్నపిల్లడు కాదు. ఆయన చూసుకుంటాడు, ఆయన గొడవ ఆయన చూసుకుంటాడు. మనకి ఎలాగోవాలా, మనం చెప్తే వింటారా, మనం చెప్పింది రైట్ అని ఎట్లా తెలుసు? ఈ 15 కోట్లలో నేను ఒకడిని. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. మన అభిప్రాయాలు ఎదుటోళ్ళ మీద రుద్దటం చాలా తప్పు. మనకుండే అభిప్రాయం మనకుంటుంది, ఆయనకుండే అభిప్రాయం ఆయనకుంటుంది. ఆయన ఎప్పటికైనా కానీ నెంబర్ 1 స్టారే. మార్కెట్ అతనికి ఇవాళ ఆయన సినిమా మిగిలిన వాడి కంటే తక్కువ చేయొచ్చు, మిగిలిన వాడి కంటే ఎక్కువ చేయొచ్చు. ఆయన నెంబర్ 1 అవుతాయి. ఇక్కడ పొలిటికల్ విషయానికి వస్తే ఇప్పుడు హైడ్రా విషయంలో బాగా ఇబ్బంది పడ్డా, అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ కామన్ పీపుల్ కానీ ఇబ్బంది పడుతున్నారన్న మాట బాగా వినపడింది. అండ్ చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేసారు. ఇది ఆయన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మంచిదా లేకపోతే ఇబ్బంది? చాలా మంచి నిర్ణయం, అది చాలా మంచి నిర్ణయం. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా పేదల ఇల్లు కూలగొడతాం అనేది కరెక్ట్ కదా. వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి కూలగొట్టుంటే బాగుండేది. ఒకటి. రెండోది ఏంటంటే ఆ ఇల్లు కట్టిన వాడిది ఒకటిదే తప్పు ఎందుకు అవుతుంది? నేను ఇల్లు కట్టాను, ఏదో ఎక్కడో ఆయన చెప్పిన నీటి ఒడ్డు ఏటి ఒడ్డు పెడితే ఎఫ్ఎస్ఎల్ అది ఏదో చెప్తున్నారు. నేను కట్టాను, నాకు పర్మిషన్ ఎవడు ఇచ్చాడు? నాకు స్థలం ఎవడు అన్నాడు, నాకు పర్మిషన్ ఎవడు ఇచ్చాడు? వాళ్ళిద్దరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కేవలం నన్ను ఒక్కడినే ఎందుకు పనిష్ చేస్తాను? నాకు తెలియదు కదా. నాకు తెలిసినాక నేను పర్మిషన్ పెట్టాను. మా పర్మిషన్ పెట్టాలంటే ఇప్పుడు కాంప్లెక్స్లు కట్టాలంటే రేరానో పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళైతే పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని పర్మిషన్లు తీసుకుని ఇల్లు కడతాంటే ఊరుకున్నది ఎవరు, పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? వీళ్ళందరినీ బాధ్యులు ఎందుకు చేయట్లా? ఫస్ట్ పాయింట్. రెండోది పేదల ఇళ్ళు ఉన్నాయి తీసేసినాయి అన్నిటికీ వాళ్ళకి రీహాబిలిటేషన్. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇందిరా ఇళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, వాటికి పంపించేసి వాళ్ళని చేయొచ్చు కదా. ఇప్పుడు అంటున్నారు మూసి క్లియర్ చేస్తే వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి, అది ముందు చేసి ఉండొచ్చు కదా. చేస్తే బాగుండేది. అంటే ఆలోచన మంచిది, ఆచరణ సరిగ్గా లేదు.